వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. వికారాబాద్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్తుండగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కారును సమగ్ర శిక్ష ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లాలో పెద్దయ్య అనే 59 ఏళ్ల వయసు గల వ్యవసాయదారుడు ఇంట్లో బ్రష్ చేసుకుంటున్న సమయంలో తీవ్రమైన తలనొప్పితో మృతి చెందగా అతని కుటుంబ సభ్యులు పెద్దయ్య లివర్ 2 కిడ్నీలు దానం చేసి మరో 3 ప్రాణాలకు జీవం పోశారు. ఈ నెల 2వ తేదీన ఇంట్లో బ్రష్ చేసుకుంటున్న సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చింది. మెదడులో ఏదో పగిలినట్టు శబ్దం వచ్చిందని కుటుంబ సభ్యులకు తెలిపాడు పెద్దయ్య. వెంటనే కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. రోగిని పరిశీలించిన వైద్యులు తలలో బ్లడ్ క్లాట్ అయిందని గుర్తించారు. బ్రెయిన్ డెడ్ అయిందని తెలుసుకుని భార్య, కుమారులు, కుటుంబ సభ్యుల అంగీకారంతో లివర్ 2 కిడ్నీలు దానం చేశారు. పెద్దయ్య చనిపోతూ కూడా మరో 3కి ప్రాణదానం చేయడం గర్వంగా ఉందని మృతుడి భార్య, కుమారులు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా గిన్నిస్ రికార్డు సృష్టించిన 116 ఏళ్ల టోమికో ఇటుకా శనివారం నాడు కన్నుమూశారు. జపాన్కు చెందిన టోమికో ఇటుకాకు పర్వతారోహకురాలిగా మంచి గుర్తింపు ఉంది. జపాన్లోని 3067 మీటర్ల ఎత్తైన మౌంట్ ఆంటిక్ పర్వతాన్ని టోమికా ఇటుకా 2 సార్లు అధిరోహించారు. కాగా 2024లో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా టోమికో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. పాకిస్తాన్తో జరిగిన యుద్దంలో విశాఖ నావికాదళం పోషించిన కీలక పాత్ర మరువలేదనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. అలాగే హుద్హుద్ తుఫాను సమయంలో నేవీ సాయం ఎన్నటికీ మరవలేనిదన్నారు. విశాఖపట్నంలో నేవీ డే సందర్భంగా నిర్వహించిన విన్యాసాలను వీక్షించిన ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. అనంతరం ప్రసంగిస్తూ కలకత్తా నుండి చెన్నై వరకు విశాఖ నేవీ సేవలను కొనియాడారు. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय गाथा जनगण मंगल दायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है. May I now request 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో విశాఖపట్నం సమీపంలో నేవల్ కమాండే చాలా కీలకంగా పనిచేశారు. ఆ రోజు పాకిస్తాన్ సబ్మెరైన్ గాజీని ధ్వంసం చేసింది మన విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ చేశారు. అందువల్లనే ఆ రోజు యుద్ధంలో మనం విజయం సాధించాం.
అది చరిత్రలో మిగిలిపోయే సంఘటన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కలకత్తా నుంచి చెన్నై వరకు విశాఖపట్నం కోస్టల్ ఏరియా ఉన్నప్పటికి కూడా, అదే మరి చెన్నై వరకు ఉన్నప్పటికి కూడా ఇక్కడుండే నేవల్ కమాండ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడే ఒక మాట చెప్పారు ఉద్దులో, నేను ఆ రోజు చూశాను. 10 రోజులు ఇక్కడే ఉన్నా. 10 రోజుల్లో నేవీ చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అందుకే ఈరోజు విశాఖపట్నాన్ని మనం ఒకసారి చూస్తే ఉద్దు కంటే ముందు, ఉదు తర్వాతని మనం కంపేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి ఈరోజు దేశ రక్షణకే కాదు, ఏదైనా విపత్తు వస్తే ఏ విధంగా కాపాడతారో ఇప్పుడే డెమాన్స్ట్రేషన్లో కూడా చూపించారు. ఒక వరదలు వచ్చినా, ఒక ఆపద వచ్చినా, లేకపోతే తుఫాన్ వచ్చినా అందరికంటే ముందుండేది ఈ నేవీ ముందుంటారు. బాధితులను కాపాడతారు. ముఖ్యంగా మత్స్యకారుల్ని ఈ యొక్క తుఫాన్ సమయంలో ప్రాణరక్షణ చేసే ఏకైక దళం ఈ నేవీ దళం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.